హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు ఈ వీడియోలో ప్రపంచంలో తినే 10 వింత ఆహారాల గురించి తెలుసుకోబోతున్నాం. వీటి గురించి మీరు తెలుసుకున్నాక ఇలాంటి ఆహారాలు కూడా తింటారని మీకు ఖచ్చితంగా ఆశ్చర్యం వేస్తుంది. సో ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఎండ్ వరకు చూడండి. ఇక అసలు ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇక వీడియోని అయితే స్టార్ట్ చేస్తాను. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. నంబర్ 1, బుల్ ఫ్రాగ్. బుల్ ఫ్రాగ్లను అమెరికన్ బుల్ ఫ్రాగ్ అని కూడా పిలుస్తారు. వీటిని కొన్నిసార్లు ఆసియా మరియు నార్త్ అమెరికన్తో సహా ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో ఆహారంగా తీసుకుంటారు. బుల్ ఫ్రాగ్లను రుచికరమైన ఆహారంగా పరిగణిస్తారు. ఈ బుల్ ఫ్రాగ్లను గ్రిల్లింగ్ చేయడం, ఫ్రైయింగ్ చేయడం, స్టైనింగ్ చేయడం లేదా స్టైర్ ఫ్రైయింగ్తో సహా వివిధ మార్గాలలో ఈ వంటని తయారు చేస్తారు. కప్ప యొక్క కాళ్ళు మరియు వివిధ భాగాలను తరచుగా వంట కోసం ఉపయోగిస్తారు. బుల్ ఫ్రాగ్ మాంసం తేలికపాటిగా కొద్దిగా తీయటి రుచిని కలిగి ఉంటుంది. బుల్ ఫ్రాగ్ మాంసంలో కొవ్వు మరియు క్యాలరీలు తక్కువగా ఉంటాయి, కానీ ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. ఇది పోషకమైన ఆహారంగా మారుతుంది. ఈ కప్ప మాంసంలో విటమిన్ B12, ఐరన్ మరియు పొటాషియంతో సహా అవసరమైన విటమిన్లు మరియు ఖనిజాలు కలిగి ఉంటాయి. నంబర్ 2, ఎల్డర్ బెర్రీస్. ఎల్డర్ బెర్రీస్ సాధారణంగా వింత ఆహారాలుగా పరిగణించబడవు. ఈ ఎల్డర్ బెర్రీస్ చిన్నవిగా ఉంటాయి. ఈ బెర్రీలు పింక్ బ్లాక్ కలర్ లో ఉంటాయి. ఎల్డర్ బెర్రీలతో జామ్లు, జెల్లీలు, సిరప్లు మరియు వైన్ వంటివి తయారు చేస్తారు. వాటిని ఎండబెట్టి సువాసనగా ఉపయోగించవచ్చు. మరియు ఈ ఎల్డర్ బెర్రీస్ నుంచి కొన్ని రకాల మెడిసిన్స్ తయారవుతాయి. ఎల్డర్ బెర్రీస్ లో విటమిన్ సి, విటమిన్ ఏ, పొటాషియం మరియు ఫైబర్లతో సహా యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు మరియు ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. అవి రోగనిరోధక శక్తిని పెంచే లక్షణాలను కలిగి ఉన్నాయని నమ్ముతారు మరియు సాధారణంగా జలుబు, ఫ్లూ మరియు శ్వాసకోశ ఇన్ఫెక్షన్లకు చికిత్స చేయడానికి ఉపయోగిస్తారు. పచ్చి ఎల్డర్ బెర్రీస్ మరియు పెద్ద చెట్టులోని ఇతర భాగాలలో సైనోజిక్ గైక్లోసైడ్లు ఉంటాయి. ఈ పచ్చని ఎల్డర్ బెర్రీస్ ని ఎక్కువగా తింటే మన బాడీలో విషంగా మారి చనిపోయే అవకాశం కూడా ఉంది. నంబర్ 3, బ్లడ్ క్లామ్స్. వీటిని బ్లడ్ కార్కిల్స్ లేదా బ్లడ్ ఆర్క్ క్లామ్స్ అని కూడా పిలుస్తారు. ఇవి ప్రపంచంలోని వివిధ తీర ప్రాంతాలలో కనిపించే ఒక రకమైన తినదగిన క్లామ్. రక్తంలో ఆక్సిజన్ను మోసుకెళ్లే బాధ్యతను కలిగిన హిమోగ్లోబిన్ అనే ప్రోటీన్ వలన ఏర్పడే విలక్షణమైన ఎరుపు లేదా ఉదార రంగులో ఉండే మాంసం ఇది. ఈ ప్రత్యేకమైన రంగు అనేది హిమోగ్లోబిన్ ఉనికి నుండి వస్తుంది. ఇది వాటి లక్షణ రూపాన్ని ఇస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకించి ఈస్ట్ ఆసియాలో వివిధ వంటకాలలో బ్లడ్ కామ్లను రుచికరమైన ఆహారంగా తీసుకుంటారు. వాటిని ఆవిరి మీద ఉడికించి, ఉడకబెట్టి లేదా వేయించి తినవచ్చు. మరియు వీటిని తరచుగా స్పూలు, వంటకాలు మరియు సీ ఫుడ్ వంటకాలలో ఉపయోగిస్తారు. రక్తపు క్లామ్లు వాటి ప్రత్యేక రుచి మరియు ఆకృతి విలువైనప్పటికీ విబ్రియో ఫారోహోమిలిటికస్ మరియు హైపర్టైటిస్ ఏ వంటి హానికరమైన బ్యాక్టీరియా మరియు వైరస్లతో కలుషితమయ్యే అవకాశం ఉన్నందున అవి ఆరోగ్యానికి ప్రమాదకరం. నంబర్ 4, ఆక్టోపస్. ఆక్టోపస్ అనేది సముద్రపు జీవి మరియు రుచికరమైన వైవిధ్యతకు ప్రసిద్ధి చెందింది. దాని రూపం కొంతమందికి విచిత్రంగా ఉండవచ్చు. ఈ ఆక్టోపస్లను ప్రపంచవ్యాప్తంగా వివిధ వంటకాలు చేసి తింటారు. ముఖ్యంగా ఈస్ట్ ఆసియా వాళ్ళు ఆక్టోపస్లను గ్రిల్లింగ్ చేయడం, ఉడకబెట్టడం, వేయించడం లేదా ఆవిరి చేయడం వంటి వివిధ మార్గాలలో తయారు చేయవచ్చు. ఈ ఆక్టోపస్లలో కొవ్వు మరియు క్యాలరీలు తక్కువగా ఉంటాయి, కానీ ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. ఇది పోషకమైన ఆహారంగా చెప్పవచ్చు. ఇది విటమిన్ B12, ఐరన్, అవసరమైన విటమిన్లను మరియు ఖనిజాలను కూడా కలిగి ఉంటుంది. ఆక్టోపస్ యొక్క దాని కఠినమైన మరియు రబ్బర్ లాంటి మాంసం వంట చేయడం సవాలుగా ఉంటుంది. మాంసాన్ని మెత్తగా ఉడకబెట్టడానికి వివిధ పద్ధతులను ఉపయోగించి మరింతగా వండటానికి ముందు తరచుగా ఉడకబెట్టడం జరుగుతుంది. కొంతమంది చెఫ్లు కఠినమైన ఆక్టోపస్ కండరాలను ముక్కలుగా చేసి వంట చేస్తారు. నంబర్ 5, మంకీ హెడ్. మీరు ఈ ఆహారం పేరు వింటే 3 రోజుల వరకు తినడం ఆపేస్తారు. ఇది అంత విచిత్రమైన ఆహారం. అదేంటి అంటే కోతి మెదడును తినడం. అవును, మీరు విన్నది నిజమే. చైనాలో ఉన్న ప్రజలు చాలా ఇష్టంగా తింటారు. కోతి మెదడును తినడం వల్ల మీ ఆరోగ్యానికి ప్రమాదం కావచ్చు. ఎందుకంటే కోతి మెదడును తింటే హ్యూజ్ ఫ్లేడ్ జాకోబ్ అనే వ్యాధికి గురి కావచ్చు మరియు మనిషి బలహీనంగా మారిపోవడం, కాన్ఫిడెన్స్ తగ్గిపోవడం, నిరాశ మరియు చివరికి మరణానికి కూడా దారితీస్తుంది. నంబర్ 6, హాకర్లు.
హాకర్లు అనేది ఐస్లాండ్ దేశపు యొక్క సాంప్రదాయక రుచికరమైన ఆహారం. ఇది గ్రీన్లాండ్ షార్క్ మాంసాన్ని బాగా పుల్లపెట్టి తయారు చేస్తారు. ఇది చాలా వారాల నుండి చాలా నెలల వరకు ఫెర్మెంటేషన్ అనే ప్రాసెస్ ద్వారా పులుపుగా తయారు చేస్తారు. ఫెర్మెంటేషన్ ప్రక్రియ వలన సొరచేప మాంసంలో అధికంగా కనిపించే యూరియా మరియు థైమెథైలమైన్ ఆక్సైడ్ నాశనం చేస్తుంది. దీనివలన మానవులకు ప్రమాదం ఉండదు. షార్క్ మాంసంలో థైమెథైలమైన్ ఆక్సైడ్ ఉండటం వలన హాకర్ల బలమైన అమోనియా వాసనను కలిగి ఉంటుంది. హాకర్ల యొక్క రుచి అనేది ఘాటమైన మరియు ఉప్పగా ఉంటుంది. ఇది చాలా మందికి రుచిగా ఉండే ప్రత్యేకమైన ఫ్లేవర్. హాకర్ల అనేది ఐస్లాండ్లో సాంస్కృతిక వంట. ఇది ప్రతి ఒక్కరికి నచ్చకపోయినా ఇది ప్రాంతం యొక్క సాంప్రదాయక ఆహారం. నంబర్ 7 పాఫర్ ఫిష్. పాఫర్ ఫిష్ ని బ్లో ఫిష్ అని కూడా అంటారు. ప్రపంచంలోని అత్యంత విషపూరితమైన శాకాహారంలో పాఫర్ ఫిష్ ఒకటి. వాటి చర్మం, కాలేయం మరియు ఇతర అవయవాలలో టెట్రోడాక్సిన్ వంటి టాక్సిన్లు ఉంటాయి. ఇవి తగినంత పరిమాణంలో తీసుకుంటే మానవులకు ప్రాణాంతకం కాకపోవచ్చు. ఇవి విషపూరితంగా ఉన్నప్పటికీ కొన్ని సంస్కృతులలో పాఫర్ ఫిష్ ఒక రుచికరమైనదిగా పరిగణించబడుతుంది. ఇక్కడ విషభాగాలను తొలగించే ప్రత్యేక శిక్షణ పొందిన చెఫ్లచే వాటిని తయారు చేస్తారు. జపాన్, కొరియా మరియు ఆగ్నేషియాలోని కొన్ని ప్రాంతాలలో పాఫర్ ఫిష్ ఒక రుచికరమైనదిగా పరిగణించబడుతుంది మరియు సాంప్రదాయ వంటకాలలో భాగంగా వినియోగిస్తారు. పాఫర్ ఫిష్ తీసుకోవడం వలన కలిగే నష్టాల కారణంగా దాని అమ్మకం మరియు తయారీ చాలా దేశాలలో అధిక నియంత్రణలో ఉన్నాయి. పాఫర్ ఫిష్లను తయారు చేసే చెఫ్లు తప్పనిసరిగా కఠినమైన శిక్షణను పొంది ఉండాలి. వారు మాత్రమే విషపూరిత భాగాలను తొలగించి సురక్షితంగా వంట చేయగలరు. నంబర్ 8 కాసు మార్జు చీజ్. కాసు మార్జు అనే సంప్రదాయ సాడియన్ జున్ను. దీనిని తయారు చేసే పద్ధతిలో కారణంగా ప్రపంచంలోనే వింతైన ఆహారాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. కాసు మార్జు ఇటలీలోని సాడియన్ ద్వీపం నుంచి ఉద్భవించింది. ఇక్కడ ఇది దశాబ్దాలుగా ఉత్పత్తి చేయబడింది. ఇది ప్రధానంగా గొర్రెల పాలుతో తయారు చేయబడుతుంది. అయితే కొన్నిసార్లు మేక పాలుతో కూడా తయారు చేస్తారు. క్రిముల యొక్క లార్వాలను తీసుకోవడంతో సంబంధం ఉన్న ఆరోగ్య సమస్యల కారణంగా కాసు మార్జు యూరోపియన్ యూనియన్లో నిషేధించబడింది మరియు వాణిజ్యపరంగా ఉత్పత్తి చేయడం, విక్రయించడం లేదా అందించడం చట్టవిరుద్ధంగా పరిగణించబడుతుంది. అయినప్పటికీ ఇది సార్డినియాలోని కొన్ని ప్రాంతాలలో అనాధికారిక మార్గాల ద్వారా తయారు చేయబడుతుంది. నంబర్ 9 ఆకి. ఆకి అనేది పశ్చిమ ఆఫ్రికాకు చెందిన ఉష్ణమండల పండు. ఇది ప్రధానంగా ముఖ్యంగా కరేబియన్లో జమైకాలో పెరుగుతుంది. ఇక్కడ ఇది ప్రధాన ఆహారంగా మరియు జాతీయ ఫలంగా పరిగణించబడుతుంది. ఆకి పండ్లు ఆకారంలో ప్రకాశవంతమైన ఎరుపు నుండి పసుపు బాహ్య చర్మంతో పండినప్పుడు పసుపు నారింజ రంగులోకి మారుతాయి. పండుగ మారని పండ్లలో విషపూరిత సెల్స్ ఉండటం వల్ల ఆకిని ప్రధానంగా పచ్చిగా తినకుండా వండిన కూరగాయగా తీసుకుంటారు. ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, డైటరీ ఫైబర్, విటమిన్లను మరియు మినరల్స్తో సహా అవసరమైన పోషకాలలో ఆకి సమృద్ధిగా ఉంటుంది. ఇది ముఖ్యంగా విటమిన్ సి, విటమిన్ B6, పొటాషియం మరియు ఫోలేట్లలో అధికంగా ఉంటుంది. ఆకి పోషకమైనది అయితే ఇందులో విషపూరితమైన సెల్స్ ఉండటం వలన ఇది తినడానికి మనకు సరైనది కాదు. అయినా కూడా వీటిని వండుకొని తింటారు. నంబర్ 10 స్టార్ ఫ్రూట్. స్టార్ ఫ్రూట్ ని కారంబోలా అని కూడా పిలుస్తారు. ఇది సౌత్ ఈస్ట్ ఆసియాకి చెందిన ఉష్ణమండల పండు. కానీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉష్ణమండల ప్రాంతాలలో సాగు చేస్తారు. స్టార్ ఫ్రూట్లలో క్యాలరీలు మరియు కొవ్వు తక్కువగా ఉంటాయి, కానీ విటమిన్లు, ఖనిజాలు మరియు యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇది విటమిన్ సి యొక్క అద్భుతమైన మూలం. ఇది డైటరీ ఫైబర్, పొటాషియం మరియు చిన్న మొత్తంలో ఇతర విటమిన్లు మరియు ఖనిజాలను కూడా కలిగి ఉంటుంది. స్టార్ ఫ్రూట్లను తాజాగా బ్రేక్ఫాస్ట్గా తీసుకోవచ్చు. స్టార్ ఫ్రూట్ రోగనిరోధక పనితీరుకు మద్దతు ఇవ్వడం, జీర్ణక్రియకు సహాయం చేయడం మరియు గుండె ఆరోగ్యానికి ప్రోత్సహించడం వంటి అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుందని నమ్ముతారు. స్టార్ ఫ్రూట్ సాధారణంగా చాలా మంది ప్రజలు తినడానికి సురక్షితంగా ఉన్నప్పటికీ మూత్రపిండాల సమస్యతో బాధపడుతున్న వ్యక్తులకు ఇది హానికరం. స్టార్ ఫ్రూట్లలో సహజ సమ్మేళనాలు ఉన్నాయి. ఇవి మూత్రపిండాల పనితీరు బలహీనంగా ఉన్న వ్యక్తులకు విషపూరితం కావచ్చు. ఇది నాడి సంబంధిత లక్షణాలకు మరియు తీవ్రమైన సందర్భాలలో మరణానికి కూడా దారి తీయవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ వీడియో.
ఫ్రెండ్స్, ఈ వీడియోలో నా ఎక్స్ప్లెనేషన్ కనుక నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే ఇంతవరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ కాని వాళ్ళు ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన బెల్ని యాక్టివ్లో ఉంచుకోండి. యాక్టివ్లో ఉంచుకుంటే నేను చేసే వీడియోని మీరే ఫస్ట్ చూడవచ్చు. సో బెల్ని యాక్టివ్లో తప్పకుండా ఉంచుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ నవీన్ కుమార్ సైనింగ్ ఆఫ్.